డాక్టర్ వెంకట చాగంటి గారికి నమస్కారం. నా పేరు ప్రశాంత్, కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నాను. యోగి లక్షణాల గురించి అడిగిన ప్రశ్నకి మీరు చాలా చక్కటి వివరణ ఇచ్చారు. ధన్యవాదాలు సార్. సత్యార్థ ప్రకాశంలో సముల్లాసంలో చెప్పబడిన విషయాలు నేను కూడా చూశాను. తర్వాత మీరు చెప్పిన తర్వాత చాలా కృతజ్ఞతలు సార్. అయితే ఇంకొక ప్రశ్నతో వచ్చాను సార్. ఇది కూడా కొద్దిగా పెద్దగా ఉంటుంది. దయచేసి మీరు విని నాకు ఇదివరకట్లాగా చక్కటి సమాధానం ఇస్తారని నా ప్రార్థన. ప్రశ్న ఏంటంటే, పరమాత్ముని యొక్క సృష్టిని అర్థం చేసుకునే క్రమంలో నాకేమనిపించిందంటే, పరమాత్ముడు పురుష జన్మకి అంటే మగ జన్మకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు అని నేను అనుకుంటున్నాను. అసలు నేను అలా ఎందుకు అనుకుంటున్నాను, దానికి సంబంధించిన కొన్ని కారణాలు నేను రాసుకున్నాను. అది చెప్తాను సార్. ఒక్కొక్క పాయింట్ చెప్తూ ఉంటాను. ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటా చాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. ప్రశాంత్ కురపాటి ఆయన ప్రశ్నల పరంపర ఇప్పుడు ఉంటుంది. మొదట ఇంట్రడక్షన్లో ఆయన పరమాత్ముడు సృష్టి క్రమాన్ని అర్థం చేసుకోవడంలో పురుషునికి స్త్రీ కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు అని నేను ఫీల్ అవుతున్నాను చెప్తున్నాను. ఎందుకు ఏమిటి అన్నవి ఇప్పుడు ఆయన రాసుకున్న పాయింట్స్ చెప్తాడు ఒక్కొక్కటి. అలానే ఇదివరకు యోగి గురించి అడిగితే మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. దానికి ఆయనకి నచ్చింది కూడా, ఆన్సర్లు బాగున్నాయి. వెరీ గుడ్. అది నచ్చకపోయినా అది సత్యం అన్నమాట. అది ఏవైతే మహర్షి దయానంద సరస్వతి గారు చెప్పారో అవే నేను చెప్పాను. నేను ప్రత్యేకించి నేనేం చెప్పలేదు. సో అది డెఫినెట్గా వేద నుంచే ఉంది కాబట్టి అందులో మనకి సమస్యలు ఉండకూడదు. ఇప్పుడు ప్రశాంత్ గారి ప్రశ్నలు పురుష స్త్రీ, పరమాత్ముడు పురుషుడికి ఎక్కువగా అది ప్రాముఖ్యత ఇచ్చాడా అని అనుమానం వస్తున్నట్టుగా ఆయనకు ఉంది. ఆ విషయంలో ఆయన కొన్ని ఎగ్జాంపుల్స్ తీసి చెప్తాడు. ఇప్పుడు అవి విందాం, ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్దాము. ప్రస్తుతం మొట్టమొదటి ప్రశ్న ఏంటో అది విందాం. మీరు దీనికి వివరణ ఇస్తే చాలా బాగుంటుందని కోరుతున్నాను సార్. అయితే వేదంలో మనకి ఎప్పుడు ఉత్తమమైన శ్రేష్టమైన కర్మలు చెప్పబడ్డాయి, అది మనకందరికీ తెలుసు. ఓకే, దాన్నే మన ఋషులు, పూర్వకాలంలో ఉన్న రాజులు కూడా ఆ కర్మలనే చేశారు. అంటే మన ఋషులు, రాజులు పూర్వకాలంలో ఎలాంటి కర్మలు చేశారో దట్ ఈస్ నథింగ్ బట్ వేదంలో చెప్పబడిన శ్రేష్టమైన కర్మలు చేశారు. అది అయితే మొదటి పాయింట్ ఏంటంటే, పరమాత్ముడు ఎన్నో కోట్ల జీవరాశులను సృష్టించినప్పుడు ఈ అన్ని జీవరాశుల్లో అత్యుత్తమైన జన్మ ఏదని చెప్పవలసి వచ్చినప్పుడు ఏ జన్మకైతే ఎక్కువ మోక్ష సాధనకి అవకాశం ఉంటుందో ఆ జన్మనే శ్రేష్టమైన జన్మగా చెప్పవలసి వస్తుంది. అలాంటప్పుడు మానవ జన్మని శ్రేష్టమైన జన్మ అని చెప్పవలసి వస్తుంది. మానవ జన్మలో ఇద్దరు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. ఇరువురు కూడా మోక్షానికి అర్హులు అయినప్పటికీ కూడా పురుషులకి స్త్రీలతో పోలిస్తే మోక్ష సాధనకి ఎక్కువ అవకాశం ఉందని మీరే పలుమార్లు వీడియోలో చెప్పారు. అది పరమాత్మ సృష్టి, దాన్ని మనం ఏమీ అనలేము. అయితే ఇంకొన్ని పాయింట్స్. మొట్టమొదట ఆయనకి నేను ఇదివరకు వీడియోలు చేసినప్పుడు మోక్ష సాధనకి ఎక్కువ అవకాశం మానవులకే ఉంది కాదు, మానవులకి మాత్రమే మోక్ష సాధనకు అవకాశం ఉంది, ఇంకెవరికి లేదు. ఎందుకంటే జంతువులకి వాటికి మానవుడికి ఉన్న జ్ఞానం లేదు, కర్మ చేసే అవసరం కూడా లేదు వాటికి. జంతువులు భోగ్య జీవులు. అంటే ఏంటంటే కేవలము తినటము, పడుకోవటము, సంసారం చేయటం లాంటివి చేసి అవి చనిపోతాయి అంతే. దానికి ఇంక వేరే మార్గం లేదు, దానికి కర్మలు చేయాల్సిన అవసరం లేదు. ఇంకా చెట్లు చేమలు అయితే కనుక అవి ఇంకా ఏమంటే సుషుప్తి జీవులు. అంటే వాటికి ఇటు భోగ్యము లేదు, కర్మను చేయక్కర్లేదు, సుషుప్తిలో ఉంటాయి ఎప్పుడు. అవి కేవలం ఇతరులకి సహాయపడడానికి కోసం మాత్రమే ఫలాలు ఇవ్వగలుగుతాయి, అయితే చెట్ల ఔషధాలు ఇవ్వగలుగుతాయి, వనస్పతులు ఇలాంటివి ఉన్నాయి. కానీ వాటికి అనుభవానికి కూడా రావు, వాటికి భోగ్యం లేదు. సో అందుకని మనము 3 రకాల జీవుల్ని మనం చెప్పుకున్నప్పుడు భోగ్య జీవులు పుడుతూ ఉంటాయి, అవి అనుభవిస్తూ ఉంటాయి, చనిపోతూ ఉంటాయి. కానీ మనుషుల మటుకు కర్మ చేయాలి. కర్మ ఎందుకు చేయాలి? మోక్షం కోసం చేయాలి. అందుకే మానవుడికి మాత్రమే అవకాశం మోక్షం పొందేది. మనం ఒక కథ వింటాం, సాలెపురుగు, పాము, ఏనుగు ఈ 3 కూడా మోక్షం పొందిని అని చెప్తూ ఉంటారు. సో వాటికి ఇట్లా ఈ కర్మ చేయకుండా మోక్షం రాదు. అది ఆ కథ అంతా కేవలము భక్తి మూఢత్వంలో జనాల్ని తోయడానికి తప్పితే వేరేదేం లేదు. అది
అలా ఏదో కవి రాసుకున్నాడు అట్లా ఆయన ఫీలింగ్లో, కానీ అది సత్యం కాదండి. వాటికి మోక్షాలు రావు. వాటికి జన్మ తర్వాత ఇంకో జన్మ రావాల్సింది. మానవ జన్మ వస్తే కానీ మోక్షానికి దోవ రాదు. ఇది మనం అందరికీ తెలిసిన విషయమే. ఊరికేనే ఆ కథ బాగుంటుంది, చెప్పుకొని చిన్నప్పుడు వింటాం మనం. ఆయన కవి పేరు ఏదో కూడా మర్చిపోయాను నేను, కానీ మంచి కవి, చక్కగా రాశాడు. మనం అందరం చదువుకున్నాం. ఆ పద్యాలను అప్పచెప్పాలి, లేకపోతే పాస్ అవ్వం, అన్నీ బాగానే ఉంది. కానీ మానవ జన్మనే ఉత్తమము. అందులో పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. సో పురుష స్త్రీలు కాకుండా నపుంసకులు కూడా ఉన్నారు. సో ఈ 3 కేటగిరీస్ ఉన్నాయన్నమాట. సో మనకి పురుష స్త్రీలతోనే సంబంధం అంటే అట్లానే చెప్తాం. అందరిని నపుంసకులను అటుగాని ఇటుగాని పెట్టేస్తాం అన్నమాట. పెట్టేసి పురుష స్త్రీలు అని, పురుషులు కానీ స్త్రీలు కానీ చెప్పేస్తాం. చెప్పినప్పుడు వీళ్ళకి మోక్షానికి అందరికీ అర్హత ఉంది. అందరూ సాధించవచ్చు, అందరూ ఈక్వల్గా సాధించవచ్చు, అందరూ డౌట్ లేదు. కాకపోతే పురుషుడే ఎందుకు అధికంగా చేయగలుగుతున్నాడు అన్నది ఇంపార్టెంట్. పురుషులకి వైరాగ్యం తొందరగా వస్తుంది స్త్రీల కంటే. స్త్రీలకు వైరాగ్యం అది నేచర్, బై నేచర్ అన్నమాట. అది మనం ఏం చేయలేము. ఇప్పుడు పులి, సింహం రెండూ ఉన్నాయి. పులికి ఆకలి లేకపోయినా చంపుతుంది, సింహానికి అట్లా కాదు. ఆకలి లేకపోతే చంపదేవారిని. దాని ముందర చక్కగా ఒక డీర్ వెళ్తుంటే కూడా అది ఏమీ అనదు. అది నేను నెహ్రూ జులాజికల్ పార్క్లో ప్రత్యక్షం కళ్ళతో చూశాను నేను. అదే పులి ఉందనుకోండి, దాని ఇలాకాలోకి ఎవడొచ్చినా సరే ఫస్ట్ వేసేస్తుంది, చంపేస్తే తర్వాత మాట్లాడుతుంది. అది దాని యొక్క నేచర్. ఇప్పుడు ఆ నేచర్ని మనం ఏం చేయలేం. అలా స్త్రీ పురుషుల్లో నేచర్లో వైరాగ్యం తొందరగా వచ్చేది పురుషుడికి స్త్రీ కంటే. కానీ స్త్రీలకు కూడా కొంతమందికి వైరాగ్యం వస్తుంది, అది విషయం వేరు. కానీ ఎక్కువ మంది స్టాటిస్టిక్స్లో ఎక్కువ మందికి అలా వస్తుంది. అంతేకాని దాని ప్రత్యేకంగా స్త్రీలు తక్కువ వాళ్ళు కాదు, పురుషులు అధికులు కాదు. సో ఇంకా కంటిన్యూ చేద్దాం. ఒకటి ఏంటంటే, మొదటి పాయింట్ మనకి దశరథ మహారాజు గారు తెలుసు. దశరథ మహారాజు గారు పుత్రకామేష్టి యాగం చేశారు. స్పెసిఫిక్గా పుత్రకామేష్టి యాగం, పుత్రికా కామేష్టి యాగం కాదు. వారు పుత్రులు కావాలనే కోరుకున్నారు. తర్వాత 4 కుమారులు జన్మించారు. దశరథుడు పుత్రకామేష్టి యాగం చేశాడు, పుత్రికా కామేష్టి యాగం చేయలేదు కదా అని అంటున్నాడు. అయితే ఇందులో పుత్ర శబ్దంతో, అది పుత్ర పుంలింగ శబ్దం, కానీ పుత్రకి మనము స్త్రీలింగ ప్రత్యయం కలిపితే పుత్రి ఏర్పడుతుంది అన్నమాట. సో రెండిటికి ధాతు ఒకటి, పుత్తు ధాతువు నుంచి వస్తాయి. అంటే ఏంటంటే నరకం అనే మీనింగ్లో ఉంచి, నరకాన్ని నుంచి రక్షించేవాళ్ళు పుత్ర అవ్వచ్చు, పుత్రిక అవ్వచ్చు. పుత్రకామేష్టి యాగం అన్నారు, అంతేకాని పుత్రికా కామేష్టి యాగం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే పుంలింగ శబ్దాల నుంచే స్త్రీలింగ శబ్దాలు ఉద్భవిస్తాయి. సో అందుకని మనకి ప్రత్యేకించి స్త్రీలింగ శబ్దాలు ఉన్నా కానీ మనకి పుత్ర, పుత్రి అని స్త్రీలింగ ప్రత్యయం కలిపితే పుత్రి ఏర్పడుతుంది, తప్పితే పుత్రనే అది కూడా. సో మనకి తెలంగాణలో, మీరు తెలంగాణలోనే ఉంటారు, మీరు కరీంనగర్ అని నాకు గుర్తున్నంత మటుకు. సో మీ ఏరియాలో మనకి కొడక అంటారు. కొడక అంటే కూతురుని కూడా కొడక అనే పిలుస్తూ ఉంటారు. సో మనకు ఆ విషయం తెలుసు. అది అలానే బిడ్డ అంటాం. బిడ్డ అంటే ఆడబిడ్డ కావచ్చు, మగ బిడ్డ కావచ్చు. సో బిడ్డ అంటారు అనమాట. సో ఇట్లా పుత్ర శబ్దము అక్కడ స్త్రీలు కావాలి, పురుషులు కావాలని కాదు, పిల్లలు కావాలని. ఎవరైతే తనని నరకం నుంచి రక్షించేవాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పుత్ర అంటారు అన్నమాట. పున్నామి నరకం నుంచి రక్షించేవాడని ఒక ఏదో సేయింగ్ ఉంది మనకి. సో దేర్ఫోర్ అది ఈ తన్నోమ్న అని ఒకటి ఉంటుంది అనమాట, దాన్ని నరకం నుంచి రక్షించటం అనమాట. అలా తనని రక్షించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని పుత్రులు అంటారు అన్నమాట. సో అందుకని పుత్రకామేష్టి యాగం చేయడం జరిగింది. తన వంశాన్ని నిలబెట్టుకుందుకు ఆయన చేశారు, తప్పే ఉంది అక్కడ. సో అందులో పురుషుడే నిలబెడతాడా, స్త్రీ నిలబెట్టదా అన్న క్వశ్చన్కి మళ్ళీ నిఘంటులో వెళ్తే, నిరుక్తంలోకి వెళ్తే చాలా డిస్కషన్ ఉంది దానిలో. ఎందుకుంది అది కూడా చెప్పుకొస్తాను. ఇంకా మనం ప్రొసీడ్ అవుతాం మీ ప్రశ్నకి. రాముల వారి గురించి మనకు తెలిసింది. మళ్ళీ రాముల వారు కూడా లవకుశుల్నే కన్నారు కదా, మళ్ళీ పురుషుల్నే కన్నారు. రెండవది కృష్ణుల వారు దేవకి వసుదేవులకి పుట్టారు. దేవకి వసుదేవులు కూడా మగ సంతానమే కావాలని తపస్సు చేసినట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా కృష్ణుల వారు వారి యొక్క సతీమణి అయిన రుక్మిణీ దేవితో కలిసి తపస్సు చేసి పిల్లల్ని కన్నారు అని మీరు కూడా ఒకసారి ఒక వీడియోలో చెప్పారు. కృష్ణుల వారికి కూడా మగ పిల్లలు ఉన్నారు. ఇక
మన పురాణాల్లో చూసుకుంటే ధ్రువుని తల్లిదండ్రులు మగపిల్లాడు కావాలని కోరుకున్నారు. భక్త ప్రహ్లాద తల్లిదండ్రులు, భక్త మార్కండేయ తల్లిదండ్రులు వీళ్ళందరూ కూడా స్పెసిఫిక్ ప్రత్యేకించి మగపిల్లాడు కావాలని కోరుకున్నారు. దశరథుల వారు, తర్వాత రాముడు, తర్వాత కృష్ణుడు, తర్వాత దేవకి నందులు వీళ్ళందరూ కూడా కోరుకున్నది దేవకి వసుదేవులు వాళ్ళందరూ కూడా పుత్రులే కావాలని కోరుకున్నారు అని చెప్పి చెప్తున్నారు. రాముడు కానీ కృష్ణుడు కానీ వీళ్ళందరికీ కూడా ఏంటంటే వంశాన్ని ముందుకు తీసుకెళ్లే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని కనడానికి ప్రయత్నం చేశారు. సో అంతేకాని దానికి పుత్రికను కనకూడదు అని రూల్ ఏం పెట్టుకోలేదు అక్కడ. ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఇంకా బాగా అర్థం అవ్వాల్సింది ఏంటంటే పుత్రులు కావాలంటే పుత్రులు, పుత్రిక కావాలంటే పుత్రికని జన్మనిచ్చే టెక్నాలజీ ఆ రోజుల్లో. అంటే ఏంటి, వాళ్ళు ఏ ఏ నక్షత్రానికి బట్టి ఏ నక్షత్రంలో కలిస్తే పుత్రుడు, ఏ నక్షత్రంలో కలిస్తే పుత్రిక పుడతారో వాళ్ళకి బాగా తెలుసు. అలాని ఏ ఆయుర్వేదిక్ సిస్టమ్ ఫాలో అయితే వాళ్ళకి పుత్రుడు పుడతారో వాళ్ళకి తెలుసు. సో అది తెలుసు అని మనం ఒప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే వీళ్ళందరూ వాళ్ళు రాజ్యాన్ని కంటిన్యూటీ చేయడానికి పుత్రుడిని వాళ్ళు ఎన్నుకుంటున్నారు అనమాట. ఎందుకు అంటే కారణాలు చాలా ఉంటాయి అనమాట. ప్రస్తుతం అయితే మనకి తెలిసిన విషయం ఏంటంటే స్త్రీలు కూడా రాజ్యం వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఎప్పుడైతే పుత్రిక మాత్రమే పుట్టిందో వాళ్ళు అలా చేశారు. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు కౌసల్య ఉంది. కౌసల్య రాజ్యం ఎక్కడుందో మనకి కోసల దేశంలో ఆమె రాజ్యం ఉంది. సో ఆమె తర్వాత ఆమె కొడుకు రాముడు కొడుకు లవకుశల్లో ఒకళ్ళు ఆ కోసల దేశానికి వెళ్ళి రాజ్యం వెళ్ళారు. సో ఇలా కూడా అది అంటే వాళ్ళు చూసుకున్నారు. సో ఇలా మనకి రకరకాలుగా తెలుసు. ఇప్పుడు అయోధ్యలో రాముడు పుట్టాడు. జానకి అన్నది ఆమె జనకుడు కూతురు. అది మిథిలా నగరము. ఆ మిథిలా నగరాన్ని ఎవరే లేరు, ఎందుకంటే వాళ్ళందరికీ కూతుర్లేనా. సో అది ఎవరో ఒకళ్ళు మళ్ళీ ఏలిన వాళ్ళు ఉండాలి కదా. సో వాళ్ళ ప్రకారమే ఆ రాజ్యంలో ఎవరుంటే వాళ్ళు ఏలుంటారు, లేకపోతే రాముడే ఏలుంటాడు. సో ఇలా మనం చెప్పుకోవాల్సి వస్తుంది అనమాట. అంతేకాని రాముడు వాళ్ళందరూ కావాలని మగపిల్లల్ని కనలేదు. వాళ్ళకి తెలుసు ఆ టెక్నాలజీ మగపిల్లల్ని కొనడం ఎట్లా అని. దాంతో అలా కనుక్కుంటూ వెళ్ళారు కాబట్టి ఆ మగవాళ్ళు రాజ్యం వెళ్ళారు, అంతేకంటే ఏం లేదు. సో పైగా మనకేంటంటే వేదశాస్త్రాల్లో పుత్రుడు అన్నది పుత్రుడికి రెండిటికి వాడినవి అనమాట. కానీ మనకి నిరుక్తకారుడు కానీ వాళ్ళు కానీ మాట్లాడినప్పుడు ఎవరికి అధికారం ఉంటుంది, ఎవరికి ఏమెళ్తుంది అన్న దానిలో మళ్ళీ చెప్పుకొస్తాను. నేను స్త్రీ గురించి చెప్పేటప్పుడు చెప్తాను ఆ విషయం. ఇద్దరికీ అధికారం ఉంది, కానీ వాళ్ళు కోరుకున్నారు అంటే వాళ్ళ ఇష్టం. అదేం కోరుకునే హక్కు లేదా అంటే పుత్రులకే ఎక్కువ వాళ్ళు ఇది ఇచ్చారంటే కాదు. రాజ్యాన్ని నిలబెట్టడం కోసం వాళ్ళకి బలసంపన్నమైన సంతతి కావాలి. అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. కానీ స్త్రీ ఎప్పుడైతే ఒక మాట గర్భం దాలుస్తుంది, ఎప్పుడొకప్పుడు దాల్చాలి. అప్పుడు ఆమె యుద్ధం చేయలేదు, కష్టం అవుతుంది. పిల్లల్ని కన్నప్పుడు ఆ ప్రేగు బంధం ఉంటుంది, అది బలంగా ఉంటుందన్నమాట. సో ఆ బలంతో మనము వాళ్ళని యుద్ధాలకు పంపించలేము. సున్నిత మనస్కురాలు ఉంటారు. సో ఇవన్నీ తెలిసి రాజ్యాన్ని స్థిరంగా ఉంచటం కోసము పురుషుల్ని ఆ రోజు కావాలని కోరుకున్నారు. తప్పేం లేదు, వాళ్ళ ఇష్టం అది. ఇప్పుడు అమెరికాలో ప్రెసిడెంట్గా ఇప్పటిదాకా స్త్రీ అవనివ్వలేదు. తెలీదు మనకి, అవనివ్వలేదా తెలియదు. అదే భారతదేశంలో అయితే చక్కగా ఇందిరాగాంధీ, అలానే ప్రెసిడెంట్గా చక్కగా స్త్రీలు అయ్యారు. సో ఇది మీకు తెలిసిన విషయమే. ఇప్పుడు ప్రస్తుతం కూడా ప్రెసిడెంట్ స్త్రీనే కదా. సో ఇవన్నీ మనకు తెలిసిన విషయాలు. చీఫ్ మినిస్టర్లు స్త్రీలు అయ్యారు, ప్రైమ్ మినిస్టర్ స్త్రీ అయ్యారు, ప్రెసిడెంట్లు స్త్రీ అయ్యారు, జడ్జిలు స్త్రీలు ఉన్నారు. ఇంత చక్కగా మన భారతదేశంలో ఆ సంస్కృతి ఉంది కాబట్టి అయింది. కాబట్టి పురుషులకి ఎక్కువ అధికారం ఇచ్చామనేది కాదు. ఆ రోజున యుద్ధం చేయాల్సిన ఉన్నాయి కాబట్టి స్త్రీల కంటే పురుషులకి ఎక్కువగా అవకాశం ఉండింది ఆ సమయం, కాబట్టి అలా ఇచ్చారు. అంతేకాని రాముడు కోరుకొని కావాలని స్త్రీలు వద్దు అని అనుకోలేదు, తపస్సు చేశారు. ఇక 4వ పాయింట్కి వస్తే మనకి స్త్రీకి దుహిత అన్న ఒక పదం ఉంది. దూరముగా ఉండి హితము చేయనది అని దాని అర్థం. అంటే స్త్రీలు దూరంగా ఉండి హితం చేయదంటే దూర ప్రదేశాల్లో ఉన్న కుటుంబానికి ఇచ్చి వివాహం చేయాలి అన్నట్టుగా వేదంలో చెప్పబడింది. ప్రశాంత్ గారు, మీరు చెప్పిన డెఫినేషన్ దుహిత అంటే దూరంగా ఉండి హితం చేయునది అనే దానికంటే బెటర్ డెఫినేషన్ ఏంటంటే దుహితృ. ఈ శబ్దం నుంచి దుహిత వస్తుంది. దుహితృ అంటే దుహు శబ్దం నుంచి, దుహు ధాతు నుంచి వస్తుంది. దుహు అంటే పిండటం అనమాట.
తల్లి యొక్క ఆస్తిని పిండుకొని వెళ్ళేది కాబట్టి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది కాబట్టి మనము ఆ, ఈ దుహిత అంటాం అన్నమాట. సో అలా వస్తుంది స్త్రీలకు పేరు, అంతేకాని ఆమె అంటే తల్లి ఆస్తి తనకు వస్తుంది అన్నమాట, స్త్రీ ఆస్తి తనకు వస్తుంది. చూడండి ఇక్కడ అదృష్టం చూడండి, తండ్రి ఆస్తి వస్తుంది, తల్లి ఆస్తి కూడా వస్తుంది. సో ఇప్పుడు ఒక స్త్రీకి ఏమవుతుంది, తండ్రి నుంచి రావాలి, తల్లి నుంచి కూడా రావాలి. అదే పురుషుడికి తల్లి నుంచి తీసుకునే అధికారం ఉండదు, తండ్రి నుంచే తీసుకోవాలి. సో ఇది ఒక లెక్క అన్నమాట. కానీ అలా లేదు, అంటే అప్పట్లో అలా ఏం చెప్పలేదు కానీ తీసుకున్నారు. సో ఎవరు కావాలంటే వాళ్ళు తీసుకున్నారు, ఎట్లా కావాలి న్యాయపరంగా ఆ రోజుల్లో ఎలా ఉండిందో అలా తీసుకున్నారు. కానీ వాస్తవానికి అది తల్లి ఆస్తి ఏదైనా ఉంటే స్త్రీ ధనము అని ఉంటుంది అనమాట. ఆ ధనాన్ని స్త్రీలకే ఇచ్చేవాళ్ళు. సో అలా కంటిన్యూటీ అవుతూ సేఫ్టీగా ఉండిందన్నమాట. సో అలాంటి విషయాలన్నీ మన భారతదేశంలో ఎక్కువగా ఉంది. ఇప్పుడిప్పుడు ప్రపంచం తెలుసుకొని మేలుకొని స్త్రీలకి ఇస్తున్నారు కానీ లేకపోతే ఇదివరకు అట్లా కాదు. సో ఈ దూరంగా ఉండి హితంగా దు అనే శబ్దానికి దుఃఖపెట్టుట అని వస్తుంది. సో అలా వస్తుంది, దుఃఖపెట్టి హితం చేసేవాళ్ళు ఎవరు, ఇది మనం ఆలోచించాలి. మన దుహిత, ఆ దు అనే శబ్దానికి మనం తీసుకుంటే కాదు అక్కడ మనకి. ఇప్పుడు ఏంటంటే దుహిత అనేది దుహు శబ్దం నుంచి, దుహు అనే శబ్దం అంటే పిండటము అనమాట. సో తల్లిగారి ఆస్తిని పిండుకొని వెళ్ళిపోతుంది కాబట్టి ఆ అమ్మాయిని దుహిత అన్నారు, దుహితృ శబ్దం నుంచి వస్తుంది అది. సో అలా అర్థం చేసుకోవాలి ప్రశాంత్ గారు. అయితే ఒకతే కూతురు ఉంటే దుహిత ప్రకారము దూరంగా ఉండి వివాహం చేస్తాము, బాగానే ఉంది. అప్పుడు తల్లిదండ్రులు గనక వృద్ధాప్యంలో సమస్యలు ఎదుర్కొంటే అప్పుడు కష్టం కదా. అందుకని తప్పకుండా మగపిల్లల్ని కనాలి అన్నది వేదం చెప్తుందని నేను అర్థం చేసుకుంటే, మగపిల్లవాడి కంటే స్త్రీ ఉన్నా కూడా ఆమె వివాహం చేసుకొని వెళ్ళిపోతుంది. వృద్ధాప్యంలో కుమారుడు ఉంటే తల్లిదండ్రుల్ని ఏమంటారు చూసుకుంటాడు. ఇప్పుడు శ్రవణ కుమారుడు అదే కదా చేశాడు. సో అందుకే కదా పున్నామ నరకాన్ని తప్పించేవాడు పుత్రుడు అని చెప్తూ ఉంటాం. అందుకని పురుష జన్మకి పురుషుడు మగపిల్లల్ని కనవాడి వేదం ప్రత్యేకించి చెప్తున్నట్టుగా నేను గ్రహించాను. పున్నామ నరకాన్ని తప్పించేవాడు పుత్రుడు అని చెప్తూ ఉంటాం. అందుకని పురుష జన్మకి పురుషుడు మగపిల్లల్ని కనవాడి వేదం ప్రత్యేకించి చెప్తున్నట్టుగా నేను గ్రహించాను. మళ్ళీ వేదంలో స్త్రీల కంటే పురుషులకే ఎక్కువ నియమ నిబంధనలు పెట్టారు. దానికి తగ్గట్టుగా పురుషునికే ఎక్కువ ఏమంటారు బెనిఫిట్స్ కూడా ఇచ్చినట్టుగా నేను అర్థం చేసుకుంటున్నాను. వేదం ఏమి ప్రత్యేకంగా పురుషులకి ఎక్కువగా అవకాశాలు ఇవ్వలేదు, వాళ్ళకే ఎక్కువ పని చెప్పింది. పురుషులకు ఉన్నంత పని ఇంకా స్త్రీలకు ఉండదు ఆ విషయం చేస్తే. అంటే ఉండదు అంటే అనడం తప్పు అవుతుంది, కానీ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే ఇద్దరికీ సమానంగా ఉంటాయి. సో స్త్రీలకు ఏంటంటే తేలికైన పనులు ఇచ్చారు, ఇంటి పనులు అలాంటివి ఇచ్చారు. సో దట్ ఇంటిలో హాయిగా కూర్చొని చేసుకున్నా లేకపోతే లేదు. ఇప్పుడు ఒక పప్పు, ఒక కూర, ఒక పులుసు, ఒక చారు, ఒక పెరుగు ఇలాంటివన్నీ ఉన్నాయి అనుకున్న కూరలో. ఆ రోజు నాకు ఓపిక లేదు, తింటే లేకపోతే లేదంటే ఏదో ఒక రైస్ వండుకొని పెరుగో ఏదో తినేసి కామ్గా ఉండొచ్చు. సో కానీ పురుషుడు బయటికి వెళ్ళి పని చేయకపోతే ఆ రోజు కూలి రాదు. సో దేర్ ఫర్ లీవ్ పెట్టచ్చు కూడా కావాలంటే. అది ఈ రోజుల్లో అవకాశం ఉంది, ఒకప్పుడు అట్లా ఉండిందో లేదో కూడా మనకు తెలియదు. సో లేదని అనుకోవడానికంటే ఎప్పుడూ వాళ్ళు పనిచేస్తూనే ఉండేవాళ్ళు. అందుకనే మోక్షానికి తొందరగా ప్రయత్నం చేసేవాళ్ళు. అంతేకాని స్త్రీలకి అవకాశం లేక కాదు, స్త్రీలకి పేగుబంధం ఎక్కువ పురుషుల కంటే. ఇది బాగా గ్రహించుకోవాలి. వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళ పిల్లల్ని పెంచటము, వాళ్ళతో అనుబంధం పెనవేసుకుపోవడంతో వాళ్ళు ఎక్కువగా సాఫ్ట్ కార్నర్ ఉంటుంది పురుషుల కంటే. ఇప్పుడు మన రామాయణంలో కూడా కౌసల్య రామా నేను నీతో వచ్చేస్తానంటుంది. అప్పుడు రాముడు ఏమంటాడు, అమ్మా నువ్వు నాతో రాకూడదు, భర్తతో ఉండాలి, అది నీ ధర్మం అని నీకు తెలుసు కదా, పిల్లలన్నా వదిలేసి కానీ భర్తను కూడా వదలకూడదు, ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి నువ్వు అని చెప్పి రాముడు చెప్తాడు. సో అప్పుడు ఆమె సరే అని అలానే ఉండిపోతుంది. ఇది విశేషం ఏంటంటే మనకి అలా మనకి అవకాశము స్త్రీలకు ఇవ్వలేదని కాదు, వాళ్ళ నేచర్ అది, ఆ నేచర్ని బట్టి ఉంటుంది. వేదం ఏమి పురుషుడికి ప్రత్యేకమైన అవకాశాలు ఇవ్వలేదు, పురుషుడికి అన్ని పనులే ఇచ్చింది. ఎన్ని నిబంధనలు నియమాలంటే అయ్యా బాబోయ్ అవన్నీ పాటిస్తే మగవాడు నిజంగానే వైరాగ్యం వచ్చేస్తుంది. సో అందుకని అది డెఫినెట్గా అది పురుషులకి ఏమి ప్రత్యేకత వేదం చెప్పలేదు. అది అంతే, ఎవరి నేచర్ని బట్టి వాళ్ళు డివిజన్ తీసుకోవాలి. సరే ముందుకెళ్దాం. ఇంకోటి, భర్త చేసిన పుణ్యంలో సగభాగము భార్యకి ఇచ్చేస్తున్నారు. ఇక ఇంకో విషయం కూడా తెలుసు, ఇది 7వ పాయింట్ అవుతుంది. భర్త భార్య కంటే ఎక్కువ హైట్ ఉండాలి,
ఎక్కువ వయసు కలిగి ఉండాలి, ఎక్కువ చదువుకొని ఉండాలి, ఎక్కువ సంపాదన చేస్తూ ఉండాలి. ఇందులో కూడా ఆ, మగవాళ్ళే ఎక్కువగా ఉండాలి అన్నట్టుగా చెప్పారు. మీరు చెప్పిన ఈ పాయింట్స్ అన్నీ కరెక్ట్. మగవాడి సంపాదన ఎక్కువ ఉండాలి స్త్రీ కంటే, మగవాడు స్త్రీ కంటే హైట్ ఎక్కువ ఉండాలి, మగవాడు బరువు కూడా ఎక్కువ ఉండాలి స్త్రీ కంటే, ఇవన్నీ కూడా ఉన్నాయండి. కానీ ఏజ్ పెరిగిన తర్వాత కొంతమంది స్త్రీలు బరువు ఎక్కువైపోతారు, పురుషులు తగ్గిపోతారు. పెళ్లి చేసుకునే సమయంలో ఎలా ఉండాలో చెప్తారనమాట. పొగమాటు ఆ, కాల కాలం అట్లా గతిస్తున్న కొద్ది స్త్రీల సంపాదన ఎక్కువైపోతుంది పురుషుల కంటే, డిపెండింగ్ అపాన్ వాళ్ళ అదృష్టాలు బట్టి. సో మనకు తెలియదు ఎప్పుడు, కొంతమందికి అట్లా అవుతాయి, కొంతమందికి ఇట్లా అవుతాయి. సో ఓ మాట పెళ్లి చేసుకునేటప్పుడు సమయంలో పురుషుడికి ఏమీ లేకపోవచ్చు, స్త్రీకి చాలా ఉండొచ్చు. కానీ తర్వాత పురుషుడు బాగా అధిగమించవచ్చు. ఇవన్నీ ఛాన్సెస్ ఉన్నాయి. కానీ పెళ్లి చేసుకునేటప్పుడు మటుకు పురుషుడికి ఎక్కువగా ఉంటే మంచిది, ప్రతి విషయంలోనూ మంచిది అని మహర్షి దయానంద సరస్వతి వారు ఆయన సత్యార్థ ప్రకాశంలో రాశారు. మను ధర్మశాస్త్రం నుంచి తీసుకొని ఆయన చెప్పారు. మనువు కూడా వేదాన్ని బట్టి ఆయన చెప్పాడు. కాబట్టి అవన్నీ సత్యాలు అవన్నీ. అలా ఉంటే ఉత్తమంగా జీవిస్తామని చెప్పి, అలా అని చెప్పి స్త్రీ ఎక్కువగా చదువుకుంటే లేదా స్త్రీ ఎక్కువ పొడుగుంటే వీళ్ళు సుఖంగా ఉండరు అని ఏమి లేదు అక్కడ. కానీ జనరల్గా జరగదు. సో ఇది మనం గమనించాలి. సో జనరల్గా జరిగే స్టాటిస్టిక్స్ని బట్టి చెప్తాను కదా ఏదైనా సరే, అలా చెప్తే దాన్ని బట్టి వేదంలో కూడా ఏది కరెక్టో రాసి పెడతారు సత్యమేదో. సో అది మనం గ్రహించుకోవాలి. ఎస్, మీరు చెప్పిన ఇవన్నీ కరెక్ట్ అండి. ఇంకా చివరి పాయింట్ 8th వన్ ఏంటంటే, మనకి ఎక్కువ మంది ఋషులు, మహర్షులు మగవాళ్ళే ఉన్నారు. మీరు చెప్పొచ్చు ఋషికలు కూడా ఉన్నారు అనవచ్చు, ఉన్నారు. కానీ ఎట్ వాట్ పర్సంటేజ్, ఏ పర్సంటేజ్లో ఉన్నారు? చాలా తక్కువ. అంటే సో దీన్ని బట్టి ఓవరాల్గా చూస్తూ ఉంటే పురుషునికి, మగ జన్మకి ఎక్కువ ప్రాధాన్యత వేదం ఇచ్చినట్టుగా, పరమాత్ముడు ఇచ్చినట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది కదా. సో అంటే నా ఇంటెన్షన్ ఏంటంటే, మన మగవాళ్ళందరూ కూడా నిజంగా వేదము మగవాళ్ళకి ఒక అత్యుత్తమైన జన్మగా భావించి ఇచ్చినట్టయితే మనము చాలా వృధా చేస్తున్నామేమో ఈ జన్మని. మోక్ష సాధనకి కాకుండా అనవసరమైన విషయాలపైన పెట్టి వృధా చేస్తున్నామేమో అన్న ఇంటెన్షన్లో నేను అడుగుతున్నాను సార్. నా ఈ ప్రశ్నని మీరు ఒకవేళ నేను తప్పుగా అర్థం చేసుకున్నట్టుంటే సరైన రీతిలో అర్థమయ్యే విధంగా చెప్తారని భావిస్తున్నాను. బట్ నా అండర్స్టాండింగ్ ప్రకారం అయితే వేదము పురుషునికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టుగా నాకు అర్థమవుతుంది. దీనిపై మీరు స్పందించి వీడియో చేస్తే చేయాలని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. ఓ ప్రశాంత్ గారు, మీరు కరెక్టే. పురుషులే ఎక్కువ మంది ఋషులు ఉన్నారు. అది ఒకప్పుడు అంతా బాగుంది. ఇప్పుడు కూడా మనకి చూస్తే పురుషులే ఎక్కువగా సైంటిస్టులు కూడా ఉన్నారు. పురుషులే ఎక్కువగా పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నారు, రాజ్యం వెళ్తున్నారు. ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. అందులో ప్రశ్నలు లేవు. ఇప్పుడు స్పెయిన్ ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ స్త్రీనే, ఎవరికైతే అథారిటీ ఉందో. అలానే మనకి ఇండియాలో కూడా ఇందిరాగాంధీ ఉండింది. అమెరికాలో అయితే ఎప్పుడు పురుషులే. సో మనకి ఇవన్నీ అవన్నీ తెలిసిన విషయాలు అన్నమాట. సో ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక పురుషుడు అధికుడు అని మనం దీన్ని బట్టి చెప్పకూడదు. తప్పు అవుతుంది అది. సో కాకపోతే ఋషుల్లో కానీ వాటిలో కానీ స్త్రీలు ఎందుకు ఎక్కువగా లేరు అంటే, స్త్రీలకి నేను చెప్పాను కదండి, వాళ్ళకి ఆ వాళ్ళ నేచర్ పరమాత్ముడు ఏమి పురుషుడికి ఇవ్వలే అధికము. ఇప్పుడు ఆ ఆత్మకి, ఏ ఆత్మ ఏ కర్మలు చేస్తుందో ఆ కర్మల్ని బట్టి పురుష స్త్రీ జన్మలు తీసుకుంటారండి. అంతేకాని వాళ్ళు పరమాత్ముడు ఓకే ఈ పురుషుడికి ఎక్కువ అవకాశం ఇద్దాం, స్త్రీకి తక్కువ ఇద్దామని ఇవ్వలేదు. ఆత్మ అన్నది ఏ కర్మ చేసుకుంటే ఆ కర్మ ప్రకారం జన్మిస్తారు. అంతేకాని మనము ప్రత్యేకంగా పరమాత్ముడు చేశాడని అనుకోకూడదు. మనం చేసిన కర్మలకే మనకు ఫలితం ఉంటుందని ఎన్నోసార్లు నేను చెప్పాను. సో ఇప్పుడు నేను ఎన్నో కర్మలు చేస్తున్నా, ఆ కర్మల్లో కనుక నెక్స్ట్ జన్మ నేను చేసే కర్మలు స్త్రీ గుణాలకి ఎక్కువగా సరిపోయి ఉంటే నెక్స్ట్ జన్మలో స్త్రీ అయి పుడతాను. అందులో క్వశ్చన్స్ ఉండవు. అలానే స్త్రీలు కొంతమంది ఎవరైతే మంచి మంచి కర్మలు చేసి మోక్షానికి వెళ్ళే మార్గాన్ని వెతుకుతున్నారు అనుకోండి, వాళ్ళకి నెక్స్ట్ జన్మ పురుష జన్మ వస్తూ ఉంటుంది. సో పురుషులకి స్త్రీలకి ఇద్దరికి అవకాశం ఉందండి. కానీ స్త్రీలు పిల్లల్ని కనడంతో వాళ్ళ అటాచ్మెంట్ విపరీతంగా పెరిగిపోతుంది. మనకంటే మగవాళ్ళ కంటే ఎక్కువ పెరుగుతుంది. అది వాళ్ళ నేచర్లో ఉంది. సో ఆ నేచర్ మనం ఏం చేయలేము. మీరు చూడండి, గ్రహించండి. మీరు స్త్రీలు అలంకార ప్రియులు పురుషుల కంటే. వాళ్ళ అలంకరణ ఎక్కువగా ఇష్టపడతారు. దాన్ని మనము కాదంటే ఎట్లా? అది వాళ్ళ అలంకరణ చేయకపోతే ఎట్లా? మరి వాళ్ళ నేచర్లో ఉంది, మంచి నేచర్ అది.
అలా ఉంటేనే మనకందరికీ హాయిగా సుభిక్షంగా ఉంటాం మనం. వాళ్ళు పిచ్చి పిచ్చిగా ఉంటే మనకేం బావుంటుంది చెప్పండి? మనం ఎంత పిచ్చిగున్నా బాగుండొచ్చు కాక. కానీ బాగుండొచ్చు కాక అంటే వన్నెవడు పట్టించుకుంటాడు. సో, అది విశేషం అనమాట. సో, అందుకని స్త్రీలు అలంకార ప్రియులు కాబట్టి అది తప్పదు. హ్మ్. తర్వాత ఇంకోటేంటంటే మీరు చెప్పింది కరెక్ట్ అండి. పురుష జన్మ వచ్చినప్పుడు దాన్ని వృధా చేసుకోవడం అంటే మళ్ళీ ఎప్పటికో ఆలోచిస్తేనే భయమేస్తుంది. కాబట్టి తప్పకుండా మోక్షానికి అర్హత సంపాదించాలి. దానికి కావాల్సిన అన్ని క్రియలు చేయవలసిందే. దానికి ముఖ్యంగా మొట్టమొదటి క్రియ వేదం నేర్చుకోవటము. యెస్. వేదం నేర్చుకునే ప్రక్రియ స్టార్ట్ చేసేయండి అందరూ కూడా. వేదాన్ని ఎంతో కొంత నేర్చుకోవడం మొదలుపెట్టేసేస్తే ఆటోమేటిక్‌గా మీకు మోక్షం అంటే ఎందుకంత బావుంటుందని అర్థమవుతుంది. సో, ప్రశాంత్ గారు మంచి ప్రశ్నలు అడిగారండి. కానీ ఎక్కడా కూడా పరమాత్మ అయితే పార్షియాలిటీ చేయలేదు. పరమాత్మ చెయ్యడు. మనం కోరుకున్నదే అవుతాం. గుర్తుపెట్టుకోండి. నేను ఓసారి ఎవరు ఏ జన్మలు తీసుకుంటారని ఒక వీడియో చేశాను. మీరు అడిగిన ప్రశ్నలకే అనుకుంటా నేను చేసింది. మరి లేతే ఎవరిని అడిగారో. అందులో ఏంటంటే మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మనిషి కర్మ చేస్తే ఆ జన్మలోకి వెళ్తాడు తప్పితే పరమాత్ముడు ఓకే. వీడిని తీసుకెళ్ళి అక్కడ పెట్టు అని అనడు. అవన్నీ ఆయన స్క్రిప్ట్ రాసేసాడు ఆల్రెడీ. ఆ స్క్రిప్ట్ ఈ ప్రపంచంలో ఉంది. ఈ పంచభూతాలతో ముడిపెట్టేసే స్క్రిప్ట్ రాసున్నాడు. ఎవరు ఏ కర్మ చేస్తే ఆ కర్మకు అనుగుణంగా జన్మ వస్తుంది. ఆ జన్మ అని స్క్రిప్ట్ ఆల్రెడీ ప్రోగ్రామ్డ్ అనమాట ఇవన్నీ. ఆయన ప్రత్యేకించి వెంకటాచలంటికి ఓకే. కొత్త ప్రోగ్రామ్ రాద్దాము. ప్రశాంత్ కూరపాటికి ఇంకో ప్రోగ్రామ్ రాద్దాము. లేదు అందరికి ఒకటే ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్‌లో మనం ఎక్కడున్నామో మనం చూసుకోవాలి. సో, స్త్రీ పురుషులందరికీ మోక్షానికి అర్హత ఉంది. స్త్రీలు కూడా చాలా మంది మోక్షాన్ని పొందుంటారు. డౌటే లేదు అందులో. కానీ వాళ్ళు కష్టపడాలి బాగా. పురుషుల కంటే చాలా ఎక్కువ కష్టపడాల్సొస్తుందనమాట. అందుకని మనకు చెప్పేటప్పుడు బాల్యంలో అది బాల్యంలో బ్రహ్మచర్య ఆశ్రమం అంటాం. అయిపోయిన తర్వాత గృహస్థాశ్రమానికొస్తాం. ఆ తర్వాత వచ్చేది వానప్రస్థాశ్రమం. సో, ఇక్కడ ఈ గృహస్థాశ్రమంలో స్త్రీ పురుషులు ఇద్దరూ కలిసి ఆహ్, వానప్రస్థాశ్రమానికెళ్ళాలి. వానప్రస్థాశ్రమంకెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఇంకా పురుషుడు సన్యసించాలి అనుకున్నప్పుడు స్త్రీలు సన్యసించడానికి వీలు లేదన్నట్టుగా మనకి తెలుస్తోంది. కానీ వాళ్ళు కొంతమంది అవుతూ ఉంటారేమో కానీ అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ కొడుకు దగ్గర, కూతురు దగ్గర వదిలిపెట్టేసేసి తను సన్యసించవచ్చు. సో, ఇది మనకి మహర్షి దయానంద సరస్వతి తన పుస్తకంలో రాశాడు. ఎవరు సన్యాసానికి అర్హులు అని చెప్పి. సో, దానిలో మనకేంటంటే వాళ్ళు సన్యసించటం అంటే ఏంటి? ఏదో కాషాయ గుడ్డ తెచ్చుకొని ఓ అని ఎళ్ళిపోవడం కాదు. వాళ్ళు వెళ్ళి ఊరూరా తిరిగి విద్యని అందించి వెళ్తూ ఉండాలి. మొత్తం తిరుగుతూనే ఉండాలి తప్పితే ఒక చోట స్థిరంగా ఉండాలని వీల్లేదు. సో, విద్యను అభివృద్ధి చేయడానికి వాళ్ళు మొత్తం దేశమంతా తిరుగుతూ ఉండాలి. అడుక్కునే బతకాలి. అలానే బతకాలి. అది సన్యసితం. అది దాంతో వైరాగ్యంతో జీవిస్తేనే అది సాధ్యమవుతుంది. ఆ వైరాగ్యంతో జీవిస్తూనే అష్టాంగ యోగ సాధన చేస్తూ మోక్షానికి అర్హత సంపాదించాలి. దానికని అందుకనే ముందర వానప్రస్థాశ్రమంలో ఆ యొక్క వైరాగ్యం మొదలవ్వాలి. అయ్యి ఆ తర్వాత వెళ్ళాలి. సో, ఇది కథ. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరన్నారు ఇందాక పురుషులు బిడ్డలు తల్లిదండ్రులను చూసుకోవాలని. అసలు ఎక్కువగా చూసుకునేది కాదు ఇదివరకు రోజుల్లో. వాళ్ళు వానప్రస్థాశ్రమానికి వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళే వెళ్ళిపోయేవాళ్ళు. పిల్లల దగ్గర ఉండేవాళ్ళు కాదు. మనం ఏదో ఇప్పుడు మనకేదో ఇప్పుడు అదొక భ్రమ. పిల్లలు చూసుకోవాలని. లేదండి. పిల్లలు చూసుకోవాల్సిన అవసరమే లేదు. తల్లిదండ్రులు ఇద్దరూ కూడా పెద్దగయిన తర్వాత వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళు వానప్రస్థాశ్రమం తీసుకోవచ్చు. లేదా కొంతకాలం జీవించి వానప్రస్థానికి వెళ్ళొచ్చు. ఎప్పుడైనా ఎప్పుడు ఇష్టపడితే అప్పుడు. దాని కొడుకులు, కూతురు చూసుకోవాలని రూల్ లేదు. కానీ కొడుకులు, కూతుర్లు చూసుకోవాలి. వాళ్ళు అడగాల్సిన పని లేదు. మనమే చూసుకోవాలి. అది మన రూల్. మనం పెట్టుకోవాల్సిన రూల్ అది. అంతేకాని వాళ్ళని చూసుకోకూడదని కాదు. తల్లిదండ్రులు ఎట్లుండాలంటే, మీరు మీ జీవితం గడపండి. మేము వానప్రస్థాశ్రమం గడుపుతాము అని వెళ్ళాలి. అది మనవల్ని చూసిన తర్వాత. ఎందుకు మనవల్ని చూసిన తర్వాత? చక్షుర్నో దేహి చక్షుషే చక్షుర్విక్యై తనూభ్యః సంఛేదం వితపస్యేమ. ఇందులో తనూభ్యః అంటే మనకి మనవల్ని కూడా చూసేందుకు నాకు కళ్ళివ్వు అని చెప్తున్నాం అనమాట. ఆ కళ్ళని అప్పటిదాకా నేను చూసుకోగలగాలి. అంటే మనవల్ని, ముది మనవల్ని కూడా నేను చూడాలి నా కళ్ళతో అన్నప్పుడు చూస్తున్నామని లెక్క ప్రకారం అది ఉద్దేశ్యం అనమాట. అదేదో ఎక్కడో పుట్టేశారు నాకు తెలవకుండా ఉండటం కాదు. వెళ్ళి వాళ్ళతో ఆడుకోవడం, చేయడం కూడా అనేది చూడగలిగితేనే ఆడుకోగలుగుతాం అన్నమాట. సో, ఇదంతా మంత్రంలో ఉంది. కాబట్టి మనవల్ని, ముది మనవల్ని చూసి ఆ తర్వాత కావాలంటే వానప్రస్థాశ్రమానికి వెళ్ళొచ్చు.
కానీ కొడుకుల్ని కూతుర్ని కష్టపెట్టకూడదు మనం. మనమే జీవించాలి. అదే కదా! ఎంతలో ఉంటే అంతే జీవిస్తాం. ఏముంది అక్కడ? దాంతో ఏమవుతుందంటే బ్రహ్మాండమైన లైఫ్ గడుపుతాం. ఇది గుర్తుపెట్టుకొని ప్రతి మానవుడు ప్రయత్నంతో అవి చేయాలి. ప్రశాంత్ గారు మగవాళ్ళ గురించి చాలా మంచి ప్రశ్న అడిగారు. అలానే స్త్రీలకు కూడా ఇది అందరికీ ఉపయోగపడుతుంది. ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. అందరూ సమానమే. కానీ ఎక్కువ తక్కువలు మనమే చేసుకుంటాం. హ్మ్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు తల్లిదండ్రులు ఉంటారు. వాళ్ళు పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళకి అన్ని సేవలు చేస్తారు. ఆ పిల్లలు టాయిలెట్‌కెళ్తారు, అవి చేస్తారు, ఇవి చేస్తారు. ఆకలంటే కేర్ అండ్ రాత్రిపూట నిద్రపోనివ్వరు, ఏడుస్తా ఉంటారు. వాళ్ళకి అన్నీ లాలించి, పాలించి పెద్దగా చేసి కనీసం ఒక 10, 15 సంవత్సరాలు వచ్చేదాకా వాళ్ళని లాలించి, పాలించి పెంచుతూ ఉంటాం. మరి ఇంత మనం ఎందుకు చేస్తున్నాము? అంత చేయాల్సిన అవసరం ఉందా? అంటే మన కర్మలో ఉంది. మనం తెచ్చుకున్నాము. కోరి కొరడాలతో కొట్టుకొని నాకు కొడుకు కావాలి, నాకు కూతురు కావాలి, నాకు పిల్లలు కావాలని చెప్పి కొరడాలతో కొట్టేసుకొని పుట్టిచ్చేస్తున్నాం. సో, తప్పదు మరి. సో, వాళ్ళని చూసుకోక తప్పదు. అలానే మనం ఈ జన్మలో ఏమేం కర్మలు చేసాం దాని ప్రకారం నెక్స్ట్ జన్మ వస్తుంది. ఆ జన్మలో ఆ కర్మలకు అనుగుణంగా స్త్రీ పురుషుల్లో పుడతాం. అదేదో స్త్రీలో పుడితే తక్కువ, పురుషులో పుడితే ఎక్కువ అని కాదు. నీకు మోక్షానికి అధికారం ఎక్కువగా కావాలని కోరుకుంటుంటే పురుష జన్మే వచ్చేస్తుంది. స్త్రీలు అలా కాకుండా అనుబంధంలో చిక్కుకుపోతూ ఉన్నారనుకోండి మగవాళ్ళు అట్లా, వాళ్ళు స్త్రీ జన్మ తీసుకుంటారు. సో, ఇవన్నీ మనం గ్రహించుకోవాలి. వాళ్ళకి తెలియనిదేంటంటే పురుషులు చాలా పెద్ద తప్పు చేసేదేంటంటే మంచి జన్మను పాడు చేస్తున్నారు. అలానే స్త్రీలు కూడా చాలామంది మంచి జన్మను పాడు చేసుకుంటున్నారు. ఉన్నంతలో జీవించాలి, సుఖంగా ఉండాలి అని ఆలోచించరు. ధనం మీద వ్యామోహంతో విపరీతంగా తిరగడం మూలంగా అనవసరమైన ప్రాబ్లమ్స్ అన్నీ తయారవుతాయి. ఇదండి. ఉంటాను ప్రశాంత్ గారు. మీ ప్రశ్నలన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. మగవాళ్ళకి చాలా ఉపయోగపడతాయి. ఆడవాళ్ళకి ఇంకా బాగా ఉంటానండి. ఓహ్!